హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దాన్ని నమ్మడం కూడా కరెక్ట్ కాదు. ఈ వీడియోలు మీరు రీసెంట్గా చూసే ఉంటారు. మామూలుగా వైరల్ అవ్వలేదన్నమాట. మన ఛానల్లో కూడా ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. బట్ థింగ్ ఏంటంటే ఏది రియల్ బట్ ఏది ఫేక్ అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఈ రోజులో ఉన్న టెక్నాలజీని యూస్ చేసి మనం క్లియర్గా కనిపెట్టేయచ్చు. ఈవెన్ మనం చూస్తే కూడా ఆ వీడియో మోషన్ బట్టే మనకి ఏది రియల్ వీడియో ఏది ఫేక్ వీడియో అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. బట్ దీంట్లో కూడా కొంతమంది ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. తెలిసిందే, ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రియల్ అని పోస్టర్ పెట్టున్నా కదా, దీనికి సంబంధించిన వీడియో మీకు స్క్రీన్ మీద నేను ప్లే చేస్తాను. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి సిక్కిం స్టేట్లో జరిగిందనమాట. మన ఇండియాలో నార్త్ సైడ్ ఉంటుంది కదా, నార్త్ ఈస్ట్, ఆ సిక్కిం స్టేట్లో జరిగింది. ఆ స్టేట్లో మీకు తెలిసే ఉంటుంది, అది ఎక్కువ అటవీ ప్రాంతం అనమాట. అడవులు ఎక్కువగా ఉంటాయి, ప్లస్ వర్షాలు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి. దాని తర్వాత అక్కడ చలి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో జనరల్గానే మనకి చీమలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఆ ఏరియాలో. ఈ పర్టికులర్ కార్ని వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ రోజులు పార్కింగ్లో పార్క్ చేసి పెట్టేశారు. దానివల్ల ఏమైందంటే ఈ చీమలు అనేవి పైనుండే ఒక ఫెండర్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఫెండర్, దాంట్లోకి వచ్చేసి దాంట్లో నుంచి వచ్చి ఈ ఫ్యూయల్ లిడ్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి చేరాయి అనమాట. మీరు ఆ ఫ్యూయల్ లిడ్ చుట్టూ కూడా చూసుకోవచ్చు. అక్కడ కంప్లీట్గా మాయిశ్చర్ అనేది ఫామ్ అయింది. పెట్రోల్ ఏదైతే ఉందో లోపల ఉండేది అది కొంచెం లీక్ అవడం వల్ల ఆ మాయిశ్చర్ ఫామ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఆ ఫ్యూయల్ లిడ్ మనం క్లోజ్ చేసిన తర్వాత అదంతా ఆ ఏరియా అంతా కూడా మనకి చీకటిగా అయిపోద్ది. ప్లస్ కొంచెం వెచ్చగా కూడా ఉంటుంది మనకి ఆ ఏరియా అంతా. దానివల్ల మనకి చీమలు అనేవి వచ్చి అక్కడ చేరాయి. అంతేగాని అదే వాళ్ళు ఆ వీడియోలో చెప్పినట్టు E20 పెట్రోల్ వల్ల చీమలు వచ్చి అక్కడ చేరాయి, E20 పెట్రోల్ తీయగా ఉంటుంది కదా, దాన్ని వచ్చి ఇది చేయడానికి అక్కడ చీమలు చేరాయని కొంతమంది వీడియోస్ పోస్ట్ చేశారు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా దాని గురించి వీడియో పోస్ట్ చేశారు అనమాట. ఇదైతే పక్కా ఒరిజినల్ వీడియో ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో ఫుటేజ్ కూడా చూసుకోండి. ఆ ఛానల్ వాళ్ళు కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. అది ఒరిజినల్ వీడియో, చాలామంది పోస్ట్ చేశారు దాన్ని. ఇదైతే ఫేక్ వీడియో అయితే అసలు కాదు. బట్ థింగ్ ఏంటంటే E20 పెట్రోల్ వల్ల అయితే ఇది జరగదనమాట. మీకు 100% ఇథనాల్ ఉంటుంది కదా, అదైతే కొంచెం టేస్ట్ వైజ్ స్వీట్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా కొంచెం స్వీట్ స్మెల్ ఉంటుంది. అదైతే మనకి ల్యాబ్లో కూడా ప్రూవ్ అయింది. నేను కూడా దాని గురించి చాలా రీసెర్చ్ అయితే చేశాను. దానికైతే చీమలు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ E20 పెట్రోల్కి అసలు చీమలు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది మోస్ట్లీ మనకి పెట్రోల్ స్మెల్లే వస్తుంది అనమాట. జస్ట్ ఆ మాయిశ్చర్ వల్ల ఈ చీమలు అనేవి అక్కడ అట్రాక్ట్ అయ్యాయి. అదైతే ఫేక్ న్యూస్. బట్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా రియల్ వీడియోనే. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫేక్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చెప్పబడలేదు అనమాట. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి ఆన్లైన్లో, ఒకరిని చూసి ఒకడు అనమాట. మీకు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. తేనెటీగలు అంత ఘనంగా తిరుగుతున్నప్పుడు ట్యాంక్ దగ్గర ఎవడన్నా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టే పర్సన్ వాడి దగ్గర నిలబడతారా? తేనెటీగల నుంచి మీకు తెలిసిందే కదా, అసలు మనిషి దగ్గరికి వచ్చాయంటే దారుణంగా కుట్టి పడేస్తాయి అవి. ఆ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. అది జనరల్గా మనం కామన్ సెన్స్ ఆలోచిస్తే అది ఫేక్ వీడియో అని అర్థమైపోతుంది. దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేశారు. కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చాయన్నమాట ఈ వీడియోకి అయితే పర్టికులర్గా. ఇలాంటి వీడియోస్ ఇంకా నెంబర్ ఆఫ్ క్రియేట్ చేశాడు ఆ పర్సనే. జస్ట్ మీకు తెలిసిందే కదా, ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి, ఎక్కువ వ్యూస్ రావడానికి, ఫాలోవర్స్ పెరగడానికి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. అన్నిటినీ నమ్మొద్దు ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కటి నిజం కాదు, మీరు అన్నిటినీ నమ్మొద్దు. మీకు తెలిసిందే, నేను కూడా E20 పెట్రోల్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే దాన్ని ఒక ఆప్షన్గా ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ వీళ్ళు ఏంటంటే మన మీద ఫోర్స్గా రుద్దుతున్నారు కాబట్టి నేను కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ప్లస్ ప్రజెంట్ మన దగ్గర ఉండే కార్లు కూడా E20 పెట్రోల్ అయితే సపోర్ట్ చేయట్లేదు కదా. ఈవెన్ మనకి ఇండియాలో ప్రస్తుతం ఉండే కార్లలో 80% కార్లు స్టిల్ ఆ E20 పెట్రోల్ అయితే సపోర్ట్ చేయట్లేదు. కానీ కావాలని ఇంకా E20 మ్యాండేటరీ చేసేసి రుద్దుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది భ్రమల్లో ఉన్నారనమాట. నేను వీడియోలు పోస్ట్ చేసినప్పుడు కూడా E20 పెట్రోల్ ఇంకా కొన్ని పెట్రోల్ బంకులో మిక్స్ చేయట్లేదు అని చెప్పి. బాబు, E20 పెట్రోల్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇండియా వైజ్. మీకు తెలుసో తెలీదో, E20 బ్లెండ్ చేసిన తర్వాతే మీ పెట్రోల్ ట్యాంక్లో మీకు పెట్రోల్ అనేది వస్తుంది. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది ఆ భ్రమల్లో ఉన్నారు. కొద్దిగా భ్రమలో నుంచి అయితే బయటికి రండి. సో అది ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోని నమ్మేయొద్దు. సో ఈ రోజులో మన చేతుల్లో ఫోన్ ఉంటుంది, దాంట్లో గూగుల్ ఉంటుంది. దాంట్లో సెర్చ్ చేసి మీరు ఏది ఏ వీడియోనో, నెక్స్ట్ ఏది రియల్ వీడియోనో ఈజీగా కనిపెట్టచ్చు. ప్రతిదీ చూసి మీరు ఫూల్ అవ్వద్దు, పక్కన వాళ్ళు కూడా ఫూల్ చేయొద్దు. అందరితో షేర్ చేసి వాళ్ళని కూడా ఫూల్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా అలాంటి అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.